అందరికీ నమస్కారం. మీ బీఆర్ న్యూస్కి స్వాగతం. మోటుపల్లి సముద్ర తీరం వద్ద అలల తాకిడికి కొట్టుకు వచ్చిన శంకు చక్రాలు కలిగిన పురాతన శ్రీకృష్ణుని విగ్రహం. పూర్తి సమాచారంలోకి వెళ్తే, బాపట్ల జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి సముద్ర తీరంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తీర ప్రాంతంలో స్థానికులు వినాయక స్వామి నిమజ్జనాలు చేసే సమయంలో భక్తుల కాళ్లకు బలంగా ఒక వస్తువు తగిలింది. ఆ వస్తువును బయటికి తీసి పరిశీలించగా సుమారు 4 అడుగుల ఎత్తుగల శంకు చక్రాలతో కూడిన శ్రీకృష్ణుడి విగ్రహం భక్తులకు కనిపించింది. ఈ ఘటన గ్రామంలో ఆసక్తి కలిగించడమే కాకుండా స్థానిక భక్తులతో ఉత్సాహాన్ని నింపింది. ఈ విగ్రహం వద్దకు చేరుకున్న స్థానికులు పూజలు చేశారు. ఈ ప్రాంతం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజులు పరిపాలించిన ప్రాంతం కావడంతో గతంలో అనేక పవిత్ర దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండడం విశేషం. ఆ కాలంలో అనేక దేవాలయాలు కాలక్రమంలో సముద్ర గర్భంలో కలిసిపోవడంతో అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనా స్థలానికి చినగంజాం మండల తహసీల్దార్ ప్రభాకర్ రావు గారు చేరుకొని విగ్రహాన్ని పరిశీలించి భద్రతా దృష్ట్యా విగ్రహాన్ని పురావస్తు శాఖ వారికి అప్పగిస్తున్నామని తెలిపారు. ఇందులో నాగ గణేష్, వెంకయ్య అనే 2 గ్రామస్తులు, తహసీల్దార్ గారు, ప్రభాకర్ రావు గారు తదితరులు కార్యక్రమాలను చేపట్టారు. నా పేరు కర్నేటి వెంకట నాగ దినేష్. మాది పందలపల్లి. వినాయకుడి బొమ్మ నిన్న నిమజ్జనం చేద్దామని వచ్చాం. 5 వాటాయన నిన్న మాకు కాలు తగిలింది కృష్ణుడి బొమ్మ. అది బ్రాహ్మణ్ కనుక్కుంటే 100 సంవత్సరాలు తవద్దన్నారు. తీసుకొచ్చి గుడి కట్టుకోమన్నారు. ఇంకా పెద్దవాళ్ళని కనుక్కొని ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాం. ఆవల ఎల్లమందయ్యండి. ఆ పిల్లలందరూ చిన్నపిల్లలు చిన్ని వినాయకుడిని పెట్టుకున్నారు. అంతకుముందు పెద్ద వినాయకుడిని పెట్టేది. ముందుకు రాకపోతే పెద్దవాళ్ళు చిన్న పిల్లకాయలు చిన్న వినాయకుడిని పెట్టుకుంటే ఈ పెద్దవాళ్ళు కూడా సహకరించారు. ఆ వినాయకుడిని నిమగ్నం చేయటానికి ఈ పిల్లలందరూ వచ్చారు. వాళ్ళు ఎమ్మట కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు. ఆ పిల్లకాయలకి ఆ వినాయకుడిని నిమగ్నం చేసి వెనక తిరిగేటప్పటికి ఈ స్వామి కాళ్ళకు తగిలాడంట. కాళ్ళకు ఏందని చెప్పని పెద్దవాళ్ళని పిలిస్తే, ఎమ్మటి వచ్చిన పెద్దవాళ్ళని ఇంకో 4 నెలలు పిలిస్తే తర్వాత పైకి లేపితే కృష్ణుడి బొమ్మగా కనపడితే అక్కడ పెట్టి ఈ పూట నన్ను తీసుకొచ్చారు, చూపించారు. కృష్ణుడి బొమ్మ బాగా ముచ్చటగా ఉంది. మేము సిద్ధాంతాన్ని కనుక్కొని మాకు గంగమ్మ గుడి ఉంది. ప్రస్తుతానికి గంగమ్మ గుడిలో పెడదామని అనుకుంటున్నాం. తర్వాత ఏదో ఏర్పాటు చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు, తహసీల్దార్ చినగంజాం. మోటుపల్లి గ్రామంలో బీచ్ వద్ద సుమారు 3 అడుగుల శ్రీకృష్ణ విగ్రహాన్ని బీచ్లో నుంచి రావటం చూశారు పబ్లిక్. దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.